అయ్యో, తను పాయింట్లో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నాడు. వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఏవండి, మీ పైన జేబులో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నారు, తీసుకోండి. నువ్వు చాలా మంచిదానివి. అదే వేరే వాళ్ళ భార్యలైతే వాళ్ళ మొగుడు డబ్బులు తీసుకుని దాపెట్టుకుంటారు. కానీ నువ్వు అలా చేయలేదు. ఈ 100 రూపాయలు తీసుకో. నా తరపు నుంచి ఈ 100 రూపాయలు కూడా తీసుకో. థ్యాంక్ యూ అండి. అయ్యో, ఈ రోజు కూడా షర్ట్ లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నాడే. ఒక పని చేద్దాం, ఇచ్చేద్దాంలే. ఏవండి, మీరు ఈ రోజు కూడా ఈ షర్ట్ లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నారండి, తీసుకోండి. నువ్వు ఇలా నిజాయితీగా ఉండి నా మనసు గెలుచుకున్నావు. ఈ 200 పెట్టుకో. ఈ 200 కూడా పెట్టుకో. థ్యాంక్ యూ అండి. అరే, దీంట్లో ఈరోజు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నేనేమో మేకప్ కిట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, అదేమో 3000 రూపాయలు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం, మా ఆయన జేబులో నేనే 1500 పెట్టేసి మా ఆయనకెళ్ళి చూపిస్తే మళ్ళీ మా ఆయన నాకు 1500 ఇస్తాడు. ఇవి మొత్తం 3000 వచ్చేస్తాయి. నాకు అప్పుడు ఈజీగా మేకప్ కిట్ వచ్చేస్తుంది. ఏవండి, మీరు ఈ రోజు కూడా పాయింట్లో 1500 మర్చిపోయారండి. పొద్దున్నుంచి ఈ డబ్బుల కోసమే వెతుకుతున్నా, ఎక్కడ పెట్టానో అని. చాలా థ్యాంక్స్.